హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఈ మివి duopods K2 అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను అండ్ అలాగే క్విక్ రివ్యూ అయితే ఉంటుంది. ఇవి లాంచ్ అయ్యి జస్ట్ ఒక 2 days అట్లయితే అవుతుంది. సో ఈరోజు వాళ్ళ వీడియోలో అన్బాక్సింగ్ చేద్దాం అండ్ స్మాల్ రివ్యూ అయితే చేస్తాను. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఇది 1000 రూపీస్ అట్లయితే ఉన్నాయి వీడియో చేసే టైంకి. బట్ లాంచ్ అయిన ప్రైస్ 900 రూపీస్కి. ఓకే, 900 రూపీస్కి పర్చేస్ చేయొచ్చు లేదనేది వీడియోలో చూద్దాం. 900కే కాదు, ప్రైస్ వేరీ అవుతుందని చెప్పాను కదా, ఏ ప్రైస్లో ఉంటే పర్చేస్ చేయొచ్చు కూడా అయితే చెప్తాను. ఇంకా ఎటువంటి డిలే చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ అయితే మళ్ళీ ప్రీవియస్ జనరేషన్లో ఉన్న బాక్స్ అయితే ఉన్నాయి, బ్లాక్ కలర్ థీమ్లు అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు తెలిసింది అయితే హైలైట్ చేస్తుంటారు, మీవి బ్రాండ్ లోగో అయితే ఉంటుంది. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంజనీర్డ్ అని అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, స్వెట్ ప్రూఫ్ అని అండ్ అలాగే బ్యాటరీ బ్యాక్ 40 hours వస్తుందని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. దీని మ్యానుఫ్యాక్చర్ యూనిట్ హైదరాబాద్లో ఉంది, మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ బాక్స్ లోపల మొత్తం 3 కార్డ్స్ అయితే ఉంటాయి. అండ్ అందులో 2 కార్డ్స్ వచ్చేసి ఒకటి వారంటీ కార్డ్ అండ్ వెల్కమ్ క్రూ కార్డ్ అయితే ఉంటుంది, ఒకటి మాన్యువల్ గైడ్. ప్రతిసారి నేను అన్బాక్స్ వీడియో మీకు చూపించేది. అండ్ నెక్స్ట్ ఇక కేస్ అయితే ఉంటుంది, మీవి duopods సంబంధించిన కేస్. అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, ఎక్స్ట్రా 2 pair ఇయర్ టిప్స్ అయితే వస్తాయి. కేస్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే సో పైన మనకు బ్రాండ్ లోగో అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి అయితే బాగుంటుంది. ఇంతకుముందులాగా ఇది ప్రింట్ అయితే కాదు కాబట్టి ఏం బ్రాండ్ అయితే ఏం చెడిపోదు, అంటే తుడిచినప్పుడు సరిపోదు, గట్టిగా అయితే ఉంటుంది, ఏం పర్లేదు ఈసారి. అండ్ డిజైన్ మాత్రం బాగుంది, అంటే ఈవెన్ జారిపోకుండా అండ్ పట్టుకోవడానికి అండ్ చూడడానికి కూడా బాగుంది. ఇంతకుముందు పోలిస్తే కొద్దిగా చేంజెస్ అయితే చేశారు, ఏదో కొద్ది స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈవెన్ డిజైన్లో కొద్దిగా కింద చేంజ్ అయితే చేశారు. ఇంతకుముందు ఇది ఇటువంటిదే మీవి duopods M30లో అయితే నేను గమనించా. అంటే కింద పెట్టినప్పుడు ఏంటంటే కొద్దిగా టిల్ట్ అవ్వకుండా స్టేబుల్గా ఉండడానికి అంతే. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్ళిపోదాం. బిల్డ్ క్వాలిటీ ప్లస్ డిజైన్లో కూడా కొద్దిగా చెప్పాల్సింది అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో ఏంటంటే బాగుంటుంది, అండ్ చేతిలో గ్రిప్ ఉంటుంది. ప్లాస్టిక్ టఫ్, మరి ఏమి లో ప్లాస్టిక్ అయితే ఏం కాదు. డిజైన్ దగ్గర ఏంటంటే కొన్ని లైన్ అయితే కనపడుతుంటుంది, అంటే ఒక 2 plasticsని మీరు తీసుకుని అతికించినప్పుడు ఒక లైన్ అయితే ఫామ్ అవుతుంది కదా, సేమ్ ఆ లైన్ అయితే దీని మీద కనపడుతుంది. సో చూడడానికి అయితే అంతగా బాగుంటుంది ఇది. అదే పనిగా మీరు ఫోకస్ చేస్తే ఇది అయితే కనపడుతుంది. లో క్వాలిటీగా డిజైన్ చేసినట్లయితే ఉంటుంది, చిన్న లైన్ అయితే కనపడుతూ ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే ఏం పర్లేదు. ఓకే, ఆ ఒక్కటే నాకైతే కొద్దిగా నచ్చలేదు అంతే. ఇంకొద్దిగా బాగా నీట్గా అయితే డిజైన్ చేసింటే బాగుంది. అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అంటే ఈ కేస్ అనేది సపరేట్గా అయితే వస్తుంది కదా, అక్కడ కొద్దిగా ప్రాబ్లం ఏమో మేబీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా అంత బాగుంటుంది. కేస్ అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు, గ్రిప్ కానీ అండ్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ కేస్ మాత్రం. బ్యాక్ సైడ్ దీనికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, టైప్ సి పోర్ట్. లీడ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి, ఎంత ఛార్జ్ అవుతుంది అంటే తెలుసుకోవచ్చు. అంటే కేస్ ఓపెన్ చేసి ఇంకా బడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ డిజైన్ చూస్తే సేమ్ ఇంతకుముందు ఉన్న డిజైనే, కొద్దిగా స్లైట్ అయితే డిఫరెన్స్ అయితే చేంజ్ అయితే ఉంటుంది. అండ్ టిప్స్ మీద మీవి అయితే ఉంటుంది, బ్రాండ్ లోగో అయితే ఉంటుంది. దీనిలో ఎల్ఈడి ఇండికేటర్ అయితే లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇయర్ బడ్స్ మీద ఏంటంటే మీకు R and L అయితే మెన్షన్ చేస్తుంటుంది. అండ్ ఒక్కొక్క ఇయర్ బడ్కి 2 mics అయితే ఉంటాయి, అంటే ఓవరాల్గా క్వాడ్ మైక్స్ అయితే ఉంటాయి. వీటి లోపల AI ENC చిప్సెట్ అయితే ఉంటుంది. అంటే మీకు ఏంటంటే ఏమైనా నాయిస్ ఉన్నట్లయితే వాటిని కట్ చేసి మీ వాయిస్ మాత్రమే ఫోకస్ చేస్తుంది. దీనికి నేను ఒక ఆడియో కూడా రికార్డ్ చేస్తాను, మీకు అయితే చూపిస్తాను. అందుకంటే ముందు ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం. ఇది కూడా సేమ్ ఏదైతే కేసు చెప్పినా అదే విధంగా అయితే ఉంటుంది. అంతా ఓవరాల్గా బాగుంటుంది, పట్టుకున్నప్పుడు కూడా ఓకే, ఏం పర్లేదు. కానీ జస్ట్ ఒక సింగిల్ లైన్ అయితే ఉంటుంది, సేమ్ దీనిలాగానే ఒక లైన్ అయితే ఉంటుంది. అది ఇంతకుముందు వాటిలో ఎప్పుడు నేనైతే గమనించింది, వీటిలోనే నేను ఫస్ట్ టైం నేనైతే చూసేది. ఇది కొద్దిగా నాకు నచ్చలేదు అంతే. బట్ ఓవరాల్గా అయితే బాగుంటుంది. ఏం డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అదంతా బాగుంటుంది. ఆ డిజైన్లో అది చెప్పాను కదా చిన్న లైన్ అనేది, అది ఒక్కటి నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇక దీని ఒకసారి ఆడియో క్వాలిటీ అయితే చూడండి. అంటే నాయిస్ ఏరియాలో ఉన్నప్పుడు, అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒకవేళ వాయిస్ కాల్ మాట్లాడితే ఏ విధంగా వస్తుందని ఒక చిన్న ఆడియో అయితే రికార్డ్ చేశాను. ఓన్లీ నాయిస్లో ఉన్నప్పుడు మాత్రం రికార్డ్ చేశాను, వితౌట్ నాయిస్ అయితే నేను రికార్డ్ చేయలేదు ఈసారి. ఒకసారి ఆడియో క్లిప్ అయితే చూడండి. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే ట్రాఫిక్ లో కాబట్టి వాయిస్ అయితే సరిగ్గా రాదు. ఓకే, ఆడియో క్లిప్ అయితే మీరు చూసారు కదా. ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, సేమ్ గెస్చర్స్ అయితే ఉంటాయి, అందుకే వాటిని అయితే యాడ్ చేయడం లేదు. నార్మల్ ఇయర్ బడ్స్కి ఏ విధంగా అయితే ఉంటాయో అవే ఉంటాయి. ఎక్స్ట్రాగా అంటే కొన్ని ఏవైతే గేమింగ్ మోడ్, మ్యూజిక్ మోడ్ ఉందో వాటిని మీరు యూజ్ చేసుకుంటే లెఫ్ట్ ఇయర్ బడ్ ట్రిపుల్ ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. గేమింగ్ మోడ్ 50 milliseconds గేమ్ లేటెన్సీ మోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ట్రిపుల్ ట్యాప్ చేసి మళ్ళీ మ్యూజిక్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ అని ఇంకా సేమ్ టు సేమ్. నేను చెప్పాను కదా, ఆడియో క్వాలిటీలో ఏంటంటే ఫస్ట్ వాల్యూమ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను ఇదే చెప్తూ వచ్చాను, ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే వాల్యూమ్ ఎక్కువ ఉందని. ఇప్పుడు వాటికంటే ఎక్కువ ఉంది. ఏంటంటే జస్ట్ ఒక 10% పెట్టినా సరే మీకు మిగతా ఇయర్బడ్స్లో ఒక 30% పెట్టినంత ఎక్కువ అయితే సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ విషయంలో అంటే వాల్యూమ్ అయితే ఉంటుంది కదా, ఇంకా ఫుల్ పెడితే ఇంకా చాలా ఎక్కువ అయితే వస్తుంది సౌండ్. మేబీ దానివల్లే అనుకుంటా వీళ్ళు 40 hours బ్యాటరీ బ్యాకప్ అని చెప్పారు. బట్ వీళ్ళు ఏదైతే నేను ఇప్పుడు సౌండ్ అని చెప్పాను, జస్ట్ మీరు 10% లేదా 20% పెట్టుకున్న
చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ వస్తుందని చెప్పాను కదా, ఆ రేంజ్లో యూజ్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువే వస్తుంది. ఇక్కడ ఇదే కొద్దిగా నాకు మైనస్ అయితే అనిపించింది. మరి ఇంత ఎక్కువ సౌండ్ అవసరం లేదు, ఇంత ఎక్కువ ఫుల్ సౌండ్ అయితే మనకు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా ఫుల్ పెట్టేసినట్టయితే కొద్దిగా స్పీకర్స్లో పెట్టిన రేంజ్లో అయితే ఉంది. మరి అంత ఎక్కువ అయితే ఏం కాదు, బట్ మీరు ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మరి అంత ఎక్కువ సౌండ్ అయితే అవసరం లేదు. అండ్ బేస్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే బేస్ అయితే కొద్దిగా తగ్గినట్టయితే ఉంది. ఈ సౌండ్ వల్ల ఏంటంటే బేస్ అయితే కొద్దిగా డ్రాప్ అయినట్టయితే ఉంటుంది. వాయిస్ అయితే క్వాలిటీ అయితే బాగా క్లారిటీ అయితే ఉంటుంది. సేమ్ ఇంతకుముందు అయితే చెప్పాను కదా, ఏవైతే కమెంట్స్ ఉంటాయి అంటే బ్లూటూత్ కనెక్టెడ్ అయితే కొన్ని అయితే ఏవైతే వాయిస్ అయితే వస్తుందో అవి ఫుల్ వాల్యూమ్లో అయితే వస్తాయి. దీనివల్ల కొద్దిగా కొంతమందికి డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు. ఇంత హై వాల్యూమ్లో ఆ కమెంట్స్ వస్తే కొద్దిగా బాగుండదు, నాకు నచ్చలేదు. అండ్ గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేయాలంటే ఇంకా రైట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ అయితే వర్క్ అయితే అవుతుంది. అక్కడ కూడా ఏంటంటే సౌండ్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది అటువంటి యూజ్ చేసుకున్నప్పుడు కూడా. అది ఒక్కటి తప్పకుండా రిమైనింగ్ అంతా ఓవరాల్ అయితే బాగుంటుంది. ఏ ప్రైస్ ఉన్నప్పుడు పర్చేజ్ చేయొచ్చు అంటే 900 రూపీస్కి వస్తే చూడండి, 900 కంటే తక్కువ వస్తే 900 కూడా వద్దు, లేదా 1000 ఇంకా మ్యాక్సిమం, అంతకు మించి అయితే అవసరం లేదు. అండ్ ఇయర్బడ్స్లో చాలా వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, ఏ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండాలి, అట్లాంటి వాటికన్నా అయితే తీసుకోండి. అండ్ ఏవైతే కొన్ని కాన్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఫుల్లీ ప్లాస్టిక్, మీకు ఎక్కడ మీకు కొద్దిగా లైట్గా గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇయర్బడ్స్కి, కానీ మరి మీకు అంత హైలైట్ అయితే చేయదు. ఇవి నేను వైట్ అయితే తీసుకున్నా, బ్లాక్ అని కూడా సేమ్ ఇదే క్వాలిటీ అయితే ఉంటాయి, అన్ని ఇవే క్వాలిటీ అయితే ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఇయర్బడ్స్ రివ్యూ విషయానికి వెళ్ళిపోయినట్టయితే ఇవి 900 లేదా 1000 రూపీస్లో ఉన్నప్పుడైతే తీసుకోండి. ఇంతకుముందు ప్రీవియస్ లాగా 1100 1200 కూడా అవసరం లేదు. సో అంత ఒకవేళ పెరిగినా సరే నేనైతే స్కిప్ చేయమని చెప్తాను. వీటి బదులు ఇంకా మీ వీడియో పార్ట్స్ K7 కానీ అవి అయితే చూడండి, K5 కూడా కాదు, డైరెక్ట్ K7 ఒకవేళ ఉంటాయి అవి ట్రై చేయండి మీరు మీవీలో తీసుకోవాలనుకున్నట్టయితే. అదర్ బ్రాండ్స్లో చూసినట్టయితే ఇంకా చాలా అయితే ఉంటాయి, వీటికి కాంపిటీషన్ అయితే ఉంటాయి. బట్ అదర్ బ్రాండ్స్లో నేను కొన్ని బోట్ కానీ కొన్ని ఇయర్బడ్స్లో గమనించింది ఏంటంటే కొద్దిగా దాని సౌండ్ తక్కువ అయితే ఉంటుంది వీటితో పోలి. ఇయర్బడ్స్లో 50% పెట్టినా ఆ ఇయర్బడ్స్లో పెట్టినా సరే వాల్యూమ్ సేమ్ అయితే ఉంటుంది, చేంజ్ అయితే ఏం లేదు. బట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బేస్ మాత్రం ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీవీ బడ్స్లో. సో మీరు ఒకవేళ 1000 రూపీస్లో మీకు లేకపోతే వీడియో బడ్స్ K7కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్గా ఇది వీడియో. డిస్క్రిప్షన్లో అయితే ఈ బడ్స్ మంచి లింక్ అయితే ఉంటుంది, మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకున్నట్టయితే పర్చేస్ చేయొచ్చు. దీనిలోనే మీకు కాన్స్ చెప్పాను అండ్ ప్రోస్ కూడా అయితే చెప్పాను. మరి మీరు పర్చేస్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో చెప్తే నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.